అలాగే ఆ ఐపీఎస్ల పనులంటే అసహ్యం వేస్తుంది అంటూ కామ పార్టీల గురించి మాట్లాడాల్సి వస్తుంది. నాటి పాలకులు బాధ కలిగించలేదా, పాలకులకు బాధ కలిగించేది వాళ్ళని అదుపు చేయాలనిపించలేదా, ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగైనా, ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి అక్కర్లేదు అంటూ సీఎం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైసీపీ స్థాయికి మనం దిగజారద్దు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. లేకపోతే పోలవరానికి 12,127 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్కి బిగ్ షాక్ అంటూ వైసీపీకి మోపీదేవి గుడ్ బై, ఎమ్మెల్సీ పోతులు సునీత కూడా అన్నటువంటిది రాశారు. లేకపోతే చిత్రహింసలు పెట్టారు అంటూ ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదన, కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎంత ఉదారత బాబు అంటూ పులివెందుల బిల్లులన్నీ క్లియర్, గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఇప్పటికీ పెండింగ్ బకాయిలు 1,50,000 కోట్లకు పైనే, బాధితుల్లో చాలామంది టీడీపీ వారే, కానీ పులివెందులతో పాటు కడప కాంట్రాక్టర్లకు 100 కోట్లు చెల్లింపు, ఎవరు చెప్తే ఆ బిల్లులు చెల్లించారు, జగన్ కళ్ళల్లో ఆనందం కోసమైన ఆర్థిక శాఖ తీరుపై సర్వత్రా విస్మయం అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. అంటే చంద్రబాబు హయాంలో కూడా పులివెందుల వాళ్ళకి ఫస్ట్ బిల్లులు వెళ్ళిపోయినాయి అన్నట్టు. అక్కడ విశేషం ఏంటంటే పులివెందులకు వెళ్ళిందంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళ టెండర్లు అవన్నీ ఎవరు సీఎం రమేష్ అయ్యి ఉంటాడు, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవిది అయ్యి ఉంటాడు. అందుకని వాళ్ళు పని చేయించుకుని ఉంటారు. అది బాబుని కాదు అనాల్సింది, పార్టీ కోసమే చేసి పెట్టుంటారు. అంతకుముందు వాళ్ళకి బిల్లులు ఇచ్చారు అంటే విషయం అక్కడ పేరుకి వైసీపీ, అక్కడ వైసీపీ వాళ్ళు జగన్ తిట్టుకునేది ఏంటి, వైసీపీ అధికారంలోకి వచ్చిన టెండర్లన్నీ కూడా పనిచేసుకుందంతా తెలుగుదేశం వాళ్ళే అని. ఇప్పుడు అందుకని ఆ డబ్బులు ఇచ్చుకుని ఉంటారు. లేకపోతే వైపీఎస్లపై